ములుగు జిల్లా సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతమైన కర్రెగుట్టలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. ఒకప్పుడు ఎన్కౌంటర్లు కాల్పుల మోతతో దద్దరిల్లిన ఈ ప్రాంతం ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన అన్నారు. అక్కడ నివసిస్తున్న 6 కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు డీజీపీ మానవతా దృక్పథంతో చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా పోలీసు ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ను ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు స్థానిక గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అడుగులు వేస్తోంది. మంచి పదం అదే గుండవాగా రోడ్ ఉంటేనే మనకు తెలుసు ఏ దేశమైనా కానీ ఏ ప్రాంతమైనా కానీ డెవలప్ అవుతుంది. రోడ్స్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, దాంతో పాటుగా సెక్యూరిటీ బాగుండాలి. ఈ 3-4 అంశాలు గట్టిగా ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల, ఇంతకుముందు చెప్పినట్టు కారణాల వలన ఇది డిలే అయిపోయింది. ఈ ప్రాంతం అభివృద్ధికి దూరం అయిపోయింది. తప్పకుండా ఇప్పుడు ఈ మనం వేసినటువంటి ఈ ఎర్దన్ రోడ్డు ముందు బీటీ రోడ్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ఎట్లాంటి అడ్డంకులు లేవు, చట్టపరంగా కానీ ఇంకే పరమైనటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి ఇది రెవెన్యూ ల్యాండ్ కాబట్టి దీనికి ఎట్లాంటి దాన్ని బీటీ చేయడానికి, బ్లాక్ టాప్ చేయడానికి, డాంబర్ రోడ్ చేయడానికి ఎట్లాంటి అడ్డంకులు లేవు అని అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇంత ఫాస్ట్ గా ఇంత వేగంగా దీన్ని ఈ రోడ్లు పూర్తి చేసుకొని దీన్ని మిగతా ప్రపంచంతో లింక్ చేసినందుకని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అట్లానే ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు, ఎస్పీ గారు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పూర్తిగా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఇట్లాంటి ఏరియాలో మరి ముఖ్యంగా బాగా కొంత తీవ్రవాదం లాంటి ప్రాంతం ఉన్నటువంటి ఏరియాలో, దిగుడు ఉన్నటువంటి ప్రాంతం, గుట్టల ప్రాంతం, కొండల ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇట్లాంటి ఏరియాలో ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం, ఇంత ఫాస్ట్ గా రోడ్ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా నాకు ఈ రోజు చాలా సిగ్నిఫికెంట్ డే. బికాస్ ఈ ఏరియాకి నేను ఎప్పుడూ రాలేకపోయాను. ఇంత అడవి ఇక్కడ ఉన్నప్పటికీ ఎప్పటికీ రాలేకపోయాను. ఈ రోజు పైనుంచి కళ్ళారా చూసుకున్నాం. అంటే కొన్ని ప్యాచెస్ అన్ని కాలిపోయిన అడవి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా లోపలికి, ఫ్రంట్ లైన్ స్టాఫ్ కూడా వచ్చే పరిస్థితి లేకుండే. కాబట్టి ఫైర్ వచ్చేది, తర్వాత దానంతకు అదే ఇంకా అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అడవి రికవర్ కావడం అలాగా జరిగింది. సెపరేట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏమీ చేపట్టలేకపోయాము. అలాగే ఈకో టూరిజంకి చాలా స్కోప్ ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ ఐ థింక్ రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హైయెస్ట్ పీక్ ఉంది, మన తెలంగాణలో హైయెస్ట్ పీక్ ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఏమీ చేపట్టలేకపోయాము. ఎంతసేపు తాడ్వాయి హట్స్ అక్కడికి ఆగిపోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద రీజన్స్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే సుమతి, షీ వాజ్ ఆఫ్టర్ దిస్ వచ్చి నా దగ్గర ఎన్నిసార్లు కూర్చున్నారు, చాలా ఫాలో అప్ చేశారు. ఇంకా అండర్ ద గైడెన్స్ ఆఫ్ శివధర్ రెడ్డి గారు ఆఫ్ కోర్స్.